நான் அநேக நேரத்துல ஸ்டீஃபன் அங்கிளை பற்றி எந்த சாட்சியும் எங்கேயும் சொன்னதில்லை. ఇక్కడ అనేక సందర్భాలలో స్టీఫెన్ అంకుల్ గురించి సాక్ష్యం ఎక్కడ చెప్పింది లేదు. அது ஒரு முகஸ்துதியா இருக்கும். பிரதர் எதற்காக சொல்றதுனால அது அவருக்காக அது ஒரு முகஸ்துதியா இருக்குன்றதுக்காக நான் சொல்றது இல்லைங்க. అంటే అది ఒక ముఖ స్తుతికి ఉంటున్నది సహోదరుని ఎదుట చెప్పుట, అందువలన ఇక్కడ నేను పంచడం లేదు. దూరமான இடங்கள்ல సమయం వాయిக்கும் போது நான் அந்த காரியங்களை பகிர்ந்து கொள்வேன். దూరమైనటువంటి సంఘాలలో సమయం అనుకూలం వచ్చినప్పుడు దాన్ని పంచుకుంటుంటాను. உங்களுக்கு சொல்ல வேண்டியதா இருக்கிறது. ఈ యొక్క వాక్యములను చదివేటప్పుడు నేను ఆయన గురించి కొన్ని కార్యాలు మీకు పంచుకోవాలి. நான் 91ஆம் ஆண்டு ஊழியத்திற்காக நான் இங்க வந்தேன். 1991లో సేవ కొరకు నేను వచ్చాను. சில காலம் நான் இங்க ட்ரைனிங்ல நான் இருந்தேன். ఇక్కడ తర్పీదులో నేను ఉన్నాను. அப்பொழுது பழைய சர்ச் అది పక్క ఈ విధంగా పాత మందిరం ఈ విధంగా ఉన్నది. அப்போ எல்லாம் அங்கிள் என்ன செய்வார்னு சொன்னாக்கா எழுதுறதுக்காக என்ன ఉపయోగపడుతూ అప్పుడు అదినాల అంకులు ఉత్తరాలు ఏదైనా రాయటకు నన్ను ఉపయోగించుకునేవాడు. பின் சந்ததிக்காக அவர் எழுதி வைத்திருக்கிறார். ఆయన వెనుకటి తరమ కొరకు ఆయన రాసి పెట్టాడు. கைப்பிரதிகள் எழுதியிருக்கிறாரு. அதாவது உங்கள் சிந்தனைக்கு அப்படின்னு சொல்லிட்டு எழுதியிருக்கிறாரு. మీ యొక్క చింత అనేటువంటి అనేక పత్రికలు ఆయన రాసి ఉంటున్నాడు. அது முஸ்லிம்களுக்காக எழுதப்பட்டது. అది ముస్లింల కొరకు రాయబడి ఉంటున్నది. சிந்திப்பீர் செயல்படுவீர் என்று சொல்லி ஒரு ட்ராக்ஸ் எழுதியிருக்கிறாரு. அது బ్రాహ్మణர்கள் போன்ற జనங்கள் వాసికத்துக்காக ఆలోచించండి, చింతించండి అన్నటువంటి ఒక బ్రాహ్మణుల కొరకు రాయబడినటువంటి ఒక పత్రిక ఉంటున్నది. తాళి నగైகளை பற்றி தேவ ஆலோசனை என்று சொல்லி ஒரு పుస్తకத்தை எழுதியிருக்கிறார். ఆయన ఉదయకాలమున దేవుని యొక్క ఆలోచన అనేటువంటి ఒక పుస్తకమును కూడా దైవదాసుడు రాశాడు. ఎక్లీషియా அப்படின்னு சொல்லிட்டு సభயை பற்றி ஒரு పుస్తకం எழுதியிருக்கிறார். ఎక్లీషియా అంటే సంఘాన్ని గురించి ఒక పుస్తకాన్ని కూడా రాసి ఉన్నాడు. అనాయింటింగ్ சொல்லிட்டு 1 2 3 వాల్యూమ్ அவர் எழுதியிருக்கிறார். అనాయింటింగ్ అంటే అభిషేకమును గురించి ఆయన 3 వాల్యూములు ఆయన రాసించున్నాడు. అది ముట్టిலும் పరిశుద్ధ ఆవియానవரை குறித்து, అది ముఖ్యంగా పరిశుద్ధాత్మ దాన్ని బట్టి. ఎక్లీషియా అంటే సభయినుடைய ఒழுங்கு குறித்து எழுதியிருக்கிறார். ఎక్లీషియా అంటే సంఘాని యొక్క క్రమాన్ని గురించి రాసించున్నాడు. ట్రైనింగ్ முடிச்சிட்டு என்ன తరంగంబాడికి ஊழியத்துக்காக అனுపునాங்க. ఇక్కడ తర్పీదు పొందిన తర్వాత తరంగంబాడి అనేటువంటి ఒక స్థలానికి సేవకు పంపించారు. அப்ப என்னோட கூட ஒரு 15 நாள் என்னோட கூட தங்கிட்டாராங்க. అక్కడ 15 రోజులు నాతో కూడా అక్కడ ఉన్నాడు. அங்க பயங்கரமான அடை மழை. అక్కడ ఎంతో వర్షం, విపరీతమైన వర్షం. இங்க கடலுக்கும் நம்ம ரயில்வே ஸ்டேஷனுக்கும் நாங்க தங்கியிருந்த வீட்டுக்கும் ரயில்வே ஸ்டேஷனுக்கு எவ்வளவு தூரமோ அவ்வளவு தூரம் தான் நான் தங்கியிருந்த வீட்டுக்கும் கடலுக்கும். ఇప్పుడు మందిరానికి రైల్వే స్టేషన్కి ఎంత దూరమో అంతే దూరము సముద్రానికి, తర్వాత ఇంటికి, మేమున్న ఇంటికి. அவர் வந்த நேரம் புயல். ఆయన వచ్చిన సమయంలో అది తుఫాను. நான் அப்பதான் போயிருக்கிறேன். எனக்கு ரேஷன் கார்டு கிடையாது, மண்ணெண்ணெய் வாங்க முடியாது. ரொம்ப புவரான ஒரு అసెంబ్లీ, అది ரொம்ப ఏழ்மையான ஒரு అసెంబ్లీ. నేను వెళ్ళిన సమయంలో అక్కడ రేషన్ కార్డు నాకు లేదు. ఆ యొక్క కిరోసినాయిల్ తీసుకున్నదానికి కూడా అది ఎంతో ఒక బీద సంఘముగా ఉంటున్నది. విశ్వాసిகளுக்கு ஊழியக்காரருடைய தேவை என்னன்றதை அவங்க உணர்ந்து செய்ய முடியாத ஒரு நிலைமையில, విశ్వాసులకు దైవ సేవకునికి ఏది అవసరమో వాళ్ళు తెలుసుకొని చేయలేనటువంటి ఒక పరిస్థితిలో వాళ్ళు ఉంటున్నారు. ఎదువానాலும் நம்முடைய தேவை நாம் தான் பார்த்துக்கொள்ளணும். ఏది ఉన్నప్పటికీ కూడా మన అవసరతను మనమే తీర్చుకోవాలి. ఆ దినాలలో 15 நாள் என்னோட கூட வந்து தங்கியிருந்தார். ஒரு நாளும் ஒரு விசுவாசியும் வந்து பார்க்க குற்றமா சொல்லல, அவங்களுக்கு தெரியாது. అంటే 15 రోజులు ఆ దైవ సేవకుడు అక్కడ ఉన్నాడు. అయినప్పటికీ ఒక విశ్వాసి కూడా అక్కడ వచ్చి చూడలేదు. అంటే ఇది తప్పుగా నేను చెప్పడం లేదు. இந்த மழையினால சாரல் வரும். அந்த சாரல் அப்படியே செவுத்துல படிஞ்சு తన్నీరు ఒழுகும். ఈ యొక్క వర్షము ద్వారా అది జల్లులు పడి ఆ యొక్క జల్లులు గోడ పైన పడి అది కారుతుంది. அங்க 7 தென்னை மரம் உண்டு. అక్కడ 7 కొబ్బరి మానులు ఉంటున్నాయి. அதிலிருந்து விழக்கூடிய அந்த கீற்று, புறாஞ்சி, மற்ற இந்த மாதிரியான பாளைகள் இதை எடுத்து வச்சுதான் நான் சமைப்பேன். అక్కడ పడినటువంటి ఆ యొక్క మట్టలు ఆ యొక్క దాంట్లోనే నేను వంట చేసుకునేవాడిని. எப்போ ஒரு தடவை விசுவாசிகள் மண்ணெண்ணெய் கொண்டு வந்து கொடுப்பாங்க. ఎప్పుడో ఒకసారి విశ్వాసులు ఆ యొక్క కిరసనాయిల్ తీసుకువచ్చేవారు. காலையில நான் அவருக்கு டிஃபன் 10-11 மணிக்கு கொடுப்பேன். ఉదయకాలమున అల్పాహారము 10-11 గంటలకు ఇచ్చేవాడిని. షుగర్ పేషెంట్, తలవలి வந்துரும். ఆయన షుగర్ పేషెంట్ గా ఉన్నాడు కాబట్టి ఆయనకు తలనొప్పి వస్తుంది. ஆனா సகிச்சுக்கிட்டு அதை சாப்பிடுவார். అయినప్పటికీ కూడా ఆయన సహించినాడు, తిన్నాడు. ఆ సమయంలోనే மதியம் சாப்பாடு 3 மணி ஆகும். మధ్యాహ్నం యొక్క భోజనం 3 గంటలు అవుతుంది. ஏன்னா அதெல்லாம் ரொம்ப ஈரமா இருக்குது. அந்த கீத்து எல்லாமே ரொம்ப ஈரமா இருக்கும். అంటే ఆ యొక్క మట్టలు, அடுப்பு, ఆ యొక్క మట్టలు అవన్నీ కూడా తేమగా ఉంటున్నది కాబట్టి అది అక్కడ మండటానికి సాధ్యం లేకుండా ఉంటున్నది. இந்த மாதிரி தான் நைட் சாப்பாடு 11 மணிக்கு மேல ஆகும்.
ఆ రాత్రి భోజనము 11 గంటలకు పైన అవుతుంది. இதெல்லாம் முடிச்ச பிறகு ஃபேமிலி பிரேயருக்கும் ஃபேமிலி பிரேயருக்கு அப்புறம் அவரு உட்காந்து புத்தகத்தை எழுத சொல்லுவார். అక్కడ ఇవన్నీ అయిన తర్వాత ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది, కుటుంబ ప్రార్థన అయిన తర్వాత ఇక పుస్తకాలను ఆయన రాయమని నాతో చెప్తుంటాడు. இந்த புத்தகத்தெல்லாம் பைபிள் அவர் கையில கிடையாது, எந்த குறிப்பும் அவர் கையில கிடையாது. ఈ యొక్క పుస్తకములన్నిటిని కూడా ఏ విధంగా రాసినారంటే ఆయన దగ్గర ఎలాంటి బైబిల్ ఎలాంటి ఒక రెఫరెన్స్ బుక్లు కూడా ఆయన దగ్గర లేదు. அப்படியே அவர் சொல்லுவார், சொல்ல நான் எழுதிட்டே இருப்பேன். ఆయన ఆ విధంగానే నోటి ద్వారా చెప్తూ ఉంటాడు. ఆయన చెప్తూ ఉంటే నేను రాస్తూ ఉంటాను. இப்படிதான் அந்த இடத்துல இந்த புத்தகங்கள் எல்லாம் இந்த ட்ராக்ஸ் ஏற்கனவே எழுதிட்டு இருந்தது, அதை மறுசீராய்வு பண்ணார். ఆయన ఎన్నో ట్రాక్స్లు రాశాడు, పత్రికలు రాశాడు, అవన్నీ కూడా తిరిగి ముద్రింపబడింది. ஏன் அதெல்லாம் சொல்றேன்னு சொன்னா, ఎందుకు అవన్నీ కూడా చెప్తున్నానంటే எனக்கே ஒரு சந்தர்ப்பத்துல அந்த எக்லீஷியாவுல ஒரு பகுதி எனக்கு தேவைப்பட்டது. నాకే ఆ యొక్క ఎక్లీషియా ఒక పుస్తకంలో నాకు ఒక భాగము అవసరమైనది. நான் அங்கிருந்து மாறி இன்னொரு சபைக்கு வரும்போது அங்க கொஞ்சம் காணிக்கை அதிகம், அதனால நான் என்ன பண்றேன்னா எல்டர்ஸ் கையில நீங்க பாத்துங்க பணத்தெல்லாம் எனக்கு சாப்பாட்டுக்கு மட்டும் கொடுங்க அப்படின்னு சொல்லிட்டேன். అక్కడ నేను వేరే స్థలానికి మార్చాడు. అక్కడ ఉన్నటువంటి ఎల్డర్స్ దగ్గర ఉన్నటువంటి కానుకలన్నిటిని వాళ్ళకు అర్పించి వాళ్ళ దగ్గర ఇచ్చి దీన్ని మీరు చూసుకోండి అని వాళ్ళ బాధ్యత అప్పగించాను. அப்புறம் அது சரியான்றது எனக்கு நான் சிந்திக்க ஆரம்பிச்சேன். అది సరిగా ఉన్నదా అని నేను ఆలోచించుటకు ప్రారంభించాను. விசுவாசிகளும் நான் யார்கிட்ட பேசுனா அவங்க ஓகே சொல்லிட்டாங்க. నేను ఎవరితో మాట్లాడినానో ఆ యొక్క విశ్వాసులు కూడా సరే బ్రదర్ అని చెప్పారు. நமக்கு என்னன்னா அந்த அக்கௌண்ட்ஸ் எழுதணுன்ற பாரம் எல்லாம் நமக்கு கிடையாது, அதனால நான் என்ன பண்ணிட்டேன்னா அந்த பாரத்தை அவங்க கையில கொடுத்துட்டேன். అక్కడ ఆ యొక్క అకౌంట్స్ అంతా రాయాలనేటువంటి ఒక పారం లేదు కాబట్టి ఆ యొక్క పారం అంతా వాళ్ళ దగ్గర ఇచ్చేస్తాను. ஆனா அவங்க என்கிட்ட அந்த இன்சார்ஜ் எல்லாம் வாங்கல, நான் அதை அவங்களுக்கு சொன்னேன், அவங்க ஓகே சொன்னாங்க. அடுத்த நாள் எனக்குள்ள ஒரு சந்தேகம் எழும்பி எக்லீஷியான்ற அந்த புத்தகத்தை எடுத்து படிச்சேன். அதுல ஃபைனான்ஸ்னு சொல்லிட்டு ஒரு டாபிக்ல அவர் எழுதியிருக்கிறார். నేను అవన్నీ కూడా ఇంకా ఇలేదు. తర్వాత ఏదో నాకు ఒక భారం కలిగి ఎక్లీషియా అనేటువంటి యొక్క పత్రికను నేను చదువుతున్నప్పుడు ఆ యొక్క ఫైనాన్స్ అంటే ఆర్థిక సంబంధమైనటువంటి కార్యాల గురించి దైవదాసుడు రాసి ఉంటున్నాడు. அதுல 2 தவறு வாட்ச்மேன் நீ செய்த தவறு 2 அப்படின்னு சொல்லிட்டு அவர் சுட்டி காட்டி இருக்கிறார். అక్కడ 2 తప్పులు వాచ్మెన్ ని చేసినటువంటి 2 తప్పుల గురించి అక్కడ రాసి ఉంటున్నాడు. அதுல ஒரு தவறு என்னன்னு சொன்னா ஃபைனான்ஸ் வந்து எல்டர்ஸ் கையில ஒப்படைச்சது. అంటే ఒక్క తప్పు ఏమిటంటే ఆయన ఆ యొక్క ఆర్థిక సంబంధమైన కార్యములను ఆ యొక్క పెద్దలకు అప్పగించుట. அது ரொம்ப வருத்தத்தோடு அந்த பகுதியில அவர் எழுதி இருக்கிறார்ன்றது அந்த புத்தகத்துல அவர் குறிப்பிட்டு ఆయన ఎంతో బాధతో ఆ యొక్క సందర్భాన్ని రాసినాడని ఆయన ఆ యొక్క సందర్భాన్ని రాస్తున్నాడు అక్కడ. அப்புறம் உடனே நான் அதுக்காக மனஸ்தாப்பட்டேன், ஆண்டவர்கிட்ட அழுதேன், ஆண்டவரே நான் தெரியாம இந்த காரியத்தை நான் சொல்லிட்டேன், நாளைக்கு அவங்க வந்து என்கிட்ட இதை கேட்க கூடாது அப்படின்னு சொல்லி. ప్రభువా నేను తెలియకుండా నేను వాళ్ళకు చెప్పేశాను, రేపు వచ్చి వాళ్ళు తిరిగి నన్ను అడగకూడదు అని నేను ప్రార్థన చేసుకున్నాను. அப்புறம் அவங்க என்ன செய்தாங்கன்னா கேட்கல என்கிட்ட. அது తర్వాత పెద్దలు కూడా దాని గురించి ఏం అడగలేదు. எனக்கு அது ஒரு சமயத்துல அது எனக்கு பிரயோஜனமா இருந்தது. అది ఒకనొక సందర్భంలో అది నాకు ప్రయోగమైంది. சபையினுடைய ஒழுங்குகள் எல்லாம் அதுல இருக்குது. ఆ సంఘం యొక్క క్రమం గురించి దైవదాసుడు రాసింటున్నాడు. உங்களுக்கு சமயம் இருந்தா ஆங்கிலம் தெரிந்தா அந்த புத்தகத்தை நீங்க எக்லீஷியான்ற புத்தகத்தை நீங்க படிக்கலாம். మీకు సమయం ఉంటే ఎక్లీషియా అనేటువంటి ఒక పుస్తకాన్ని తీసుకొని మీరు చదవండి. இன்னொரு காரியம் என்ன செய்தார் அப்படின்னு சொன்னா, ఇంకొక కార్యం ఏం చేశారంటే, ஒரு சபையில நான் வந்த புதுசுல இருந்து ஒரு பிரச்சனை, సంఘంలో నేను వచ్చినట్టు కొత్తలో నుంచి ఒక సమస్య, ஊழியக்காரனா உங்களுக்கு பிடிக்கல, సంఘ దైవ సేవకుడు అంటే వారికి అక్కడ పట్టదు. அதனால அவங்க என்ன சொல்றாங்கன்னா ஊழியக்காரனை வெளியே ஏத்துங்கன்னு சொன்னாங்க. அப்புறம் அதெல்லாம் முடியாதுன்னு சொன்ன பிறகு అక్కడ సంఘ ఆ యొక్క దైవ సేవకుడి బయట ఆయన తరిమేయండి, మాకు అవసరం లేదని చెప్పారు. இந்த இடம் என்னதான், ఈ యొక్క స్థలం నాదే, என் பேர்ல தான் இருக்குது, నా పేరు మీద ఉంటున్నది, நீங்க வரக்கூடாது யாரும், మీరు ఎవరు రాకూడదు. ஸ்டீபன் அங்கிள் ஒவ்வொரு மாதமும் ஊழியக்காரருடைய கூட்டத்துல கூடும் போதெல்லாம் இது அவர் என்ன பண்ணுவார்னாக்கா இந்த வாக்குவாதம் நடந்துட்டே இருக்கும் சபை. ఒక్కొక్క నెలలో దైవ సేవకుల కూడికలో జరుగుతున్నప్పుడు దీని గురించి తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నది. இது ஒரு பெரிய பிரச்சனையாவே நடந்துட்டு இருக்கு. ఇది ఒక పెద్ద సమస్యగానే జరుగుతూ ఉన్నది. பல ட்ரஸ்ட் சொசைட்டி அந்த மாதிரி எல்லாம் இங்க எதுவுமே கிடையாது. ఆ దినాలలో సొసైటీ ట్రస్ట్ అనేటువంటి ఎలాంటి కార్యక్రమాలు లేదు. அப்புறம் தான் அவருக்கு ஒரு ஆலோசனை வந்து அவர் என்ன பண்ணாருன்னு சொன்னாக்கா, తర్వాత ఒక ఆలోచన వచ్చి దైవ సేవకుడు ఏం చేశారంటే, எல்லா சபையையும் யார் ஊழியக்காரர்கள பேர் எழுதியிருந்தாலும் சரி, விசுவாசியுடைய பேர்ல எழுதியிருந்தாலும் சரி, நீங்க எல்லாரும் கையெழுத்து போட்டு கொடுங்க, இந்த இடம் உங்களுக்கு இல்ல, இங்க கூடி வருகிற சபைக்கு தான் அப்படின்னு சொல்லிட்டு நீங்க எழுதி கொடுங்கன்னு சொல்லிட்டு అందువలన ఆ దినా నుంచి ఏం చేశారంటే దైవ సేవకుడు తర్వాత అక్కడ కూడుకున్నటువంటి విశ్వాసులు అంటే బాధ్యత గల విశ్వాసులందరూ కూడా మీరేం చేయండి, అక్కడ మీరు సంతకం చేసి ఇవ్వండి, ఈ యొక్క స్థలము ఇక మీదట మీ యొక్క వ్యక్తిగతంగా కాదు, ఇది సంఘానికి చెందినది. ఇది அப்படியே அவருடைய பைலாவுல எழுதினார்.
అది బైలాగా ఆయన రాసి ఉంటున్నాడు. அதுதான் இன்னைக்கு வரைக்கும் ஃபாலோ பண்ணிட்டு இருக்கு. అదే ఈ దినం వరకు మనము దానిని అలవాటు చేసుకుంటున్నాం. எப்போ அதை செய்தாரோ அதுல இருந்து பிரச்சனையே கிடையாது. ఎప్పుడు అది చేశారో ఆ దినం నుంచి అక్కడ సమస్య అనేదే లేదు. கடைசியா எல்லாவற்றையும் செய்து முடிச்சார். ఆయన చివరికి అది చేసి ముగించాడు. அப்போ சபை இந்த டைரக்ஷன்ல இருந்தது. இந்த பக்கம் ஒரு ரூம் இருக்கும், அந்த பக்கம் ஒரு ரூம் இருக்கும், புல்பிட்டுக்கு பக்கத்துல. அதுல ஒரு ரூம்ல உட்காந்து டைப் பண்ணிட்டு இருக்கிறேன். அவரும் கூட இருக்கிறாரு, வேற யாரும் அந்த இடத்துல இல்ல. டாக்டர் சாலமோனுடைய மகன் ரூஃபஸ், அவன் ஒரு 6வது 7வது தான் படிப்பாப்ல. அந்த தம்பி உள்ள வந்தாப்ல. అప్పుడు ఈ యొక్క సంఘం ఈ ప్రక్కగా ఉన్నది, అక్కడ ఒక రూమ్, ఈ పక్క ఒక రూమ్ ఉంది. ఒక రూమ్ లో నేను కూర్చొని ఆయన చెప్పేటువంటి కార్యములను గురించి నేను టైప్ చేస్తున్నప్పుడు డాక్టర్ సాలమోన్ గారి యొక్క కుమారుడు రూపస్ అక్కడ ఒక 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నాడు. అతను లోపలికి వచ్చాడు. சாயந்தரம் ஸ்கூல் முடிஞ்சு அந்த தம்பி உள்ள வந்து அவரை பார்க்கறதுக்கு வந்தாப்ல. సాయంకాలం స్కూల్ అయిన తర్వాత ఆయన అంకుల్ చూడడానికి వచ్చాడు. அவனை அணைச்சிக்கிட்டு சொல்றாரு, ఆయన దగ్గరకు చేర్చుకొని కౌగలించి చెప్పాడు, தாத்தா இஸ் ரெடி டு கோ அப்படின்னு சொல்றாரு. తాత నేను సిద్ధంగా ఉంటున్నాను వెళ్ళటానికి. அவன் சின்ன பையன், அவனால அதை புரிஞ்சிருக்க முடியுமா என்னன்னு எனக்கு தெரியல. ఆయన చిన్నవాడుగా ఉంటున్నాడు, ఆయనకు అర్థమైందో తెలియదు. కానీ அந்த వార్త எனக்கு புரிஞ்சுது, ஏன் அங்கிள் இந்த மாதிரி வார்த்தை சொல்றாருன்னு சொல்லிட்டு நான் யோசித்தேன். ఆ దినంలో నాకు ఆ యొక్క మాట అనేది నాకు అర్థమైంది, ఎందుకు అంకుల్ ఈ విధంగా చెప్తున్నాడు. அதன் பிறகு ஒரே ஒரு வாரம் தான் ஊழியத்துக்காக போனார் கண்ணூர். அதன் பிறகு அங்க சிக்கானாரு. அதோட அவர் மரித்து போனார். ఆయన ఆ యొక్క వారం తర్వాత కన్నూరుకు ఒక పరిచర్య నిమిత్తం వెళ్ళాడు. అక్కడ ఆయన అనారోగ్యం బాగులేకుండా ఆ తర్వాత ప్రభునందు ఆయన మహిమలో పిలువబడ్డాడు. సభயை పற்றிய காரியங்கள் எல்லாவற்றையும் அவர் செய்து முடிச்சிட்டார். సంఘం యొక్క కార్యములన్నిటి కూడా చేసి ముగించాడు. என்னெல்லாம் அவரால் செய்ய முடியுமோ, கர்த்தர் என்னெல்லாம் பாரம் கொடுத்தாரோ அதெல்லாவற்றையும் அவர் செய்து முடிச்சார். ఏదైతే ఆయన చేయాలనుకున్నాడో, ఏదైతే ప్రభు అతనికి భారం ఇచ్చాడో అవన్నీ కూడా చేసి ముగించాడు. கர்த்தருடைய சமூகத்தில் அவர் போனார். எல்லாவற்றையும் நீதியாய் நேர்மையாய் செய்தாரு. அதற்கு நான் சாட்சி. అన్ని కూడా ఆయన న్యాయముగాను నీతిగానే చేశాడు. దానికి నేను సాక్షి, సహోదరుడు సాక్షి. அவங்களுடைய வீட்டு பிள்ளைகளிடத்துல கூட அந்த மாதிரி கையெழுத்து வாங்கப்பட்டது. ఆ యొక్క ఇంటి పిల్లల దగ్గర కూడా, వారి యొక్క కుమారుని దగ్గర, పిల్లల దగ్గర కూడా ఆ యొక్క సంతకం తీయబడింది. ஆனா சிலர் அந்த நாள்ல எதுக்கு ட்ரஸ்ட், எதுக்கு உலகத்தை கொண்டு வந்து சபையில சேர்க்கறீங்க அப்படின்னு சொன்னவங்க எல்லாம் பிறகு ரொம்ப கஷ்டப்பட்டாங்க. அவங்களுடைய சபைகள் அவங்க கையில இல்ல. ఆ దినాలలో ఎందుకు ఇలాంటి ట్రస్ట్, ఎందుకు ఈ విధంగా మీరు దీనిని ఈ విధంగా ఒక కార్యక్రమంలో తీసుకురావాలని ఎదిరింపులు తీసుకుని వచ్చిన వారే ఈ దినాలలో సంఘాలు లేకుండా పోయారు. ஆனா எந்த ஊழியக்காரெல்லாம் அதுக்கு ஒப்புதல் கொடுத்து ஏற்றுக்கொண்டாங்களோ இன்னைக்கு எல்லாமே பத்திரமா இருக்கு, சமாதானமாக சபைகள் நடந்து கொண்டிருக்கிறது. ఆ దినాలలో ఎవరైతే దైవ సేవకులు తర్వాత పెద్దలు ఎవరైతే సహకరించి దానికి తోడ్పడ్డారో వాళ్ళందరూ ఈ దినమున చాలా చక్కగాను సమాధానంగా ఉంటున్నారు. இந்த பேதுரு மிகுந்த பாரம் உள்ள ஒரு மனுஷன். ఇక్కడ పేరుకిన భారం కలిగినటువంటి ఒక వ్యక్తి. సభைக்காக இந்த காரியங்களை அவர் நமக்காக எழுதி வச்சிருக்கிறார். ఆయన போன பின்பு అంటే నేను వెళ్ళిన తర్వాత సంఘాలకు ఈ విధంగా ఉండాలనేటువంటి ఒక భారం కలిగిన వాడుగా ఈ విధంగా ఈ పత్రిక రాస్తున్నాడు పేతురు. இந்த 2ஆம் வசனத்துல, உங்களிடத்தில் உள்ள தேவனுடைய மந்தையை நீங்கள் மேய்த்து கட்டாயமாய் அல்ல, மனப்பூர்வமாயும் அவலட்சணமான ஆதாயத்திற்காக அல்ல, உற்சாக மனதோடும் சுதந்திரத்தை இருமாப்பாய் ஆளுகிறவர்களாக அல்ல, மந்தைக்கு மாதிரிகளாகவும் கண்காணிப்பு செய்யுங்கள். మొదటి పేతురు 5:2 బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభ చేత కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందును పై విచారణ చేయొచ్చు, దానిని కాయుడి. ஊழியத்துக்கு போன இடங்கள்ல பாறைகள்ல படுத்திருந்திருக்கிறாங்க. ఇక్కడ సంఘానికి వెళ్ళేటువంటి ఆ యొక్క పరిచర్యకు వెళ్ళేటువంటి దినాలలో అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. படுத்து கொஞ்ச நேரத்துக்குலாம் தூங்கிடுவார். అంతే పడుకున్న కొద్దిసేపటిగా బాగా నిద్రపోయేవాడు. எல்லா வசதியும் அவருக்கு வீட்டுல உண்டு. ஆனா கர்த்தருடைய ஊழியத்துக்காக அவர் வந்தாருன்னா எந்த వసதியும் அவர் பார்க்க மாட்டார். అన్ని మంచి వసతులు ఆయనకు ఉన్నప్పటికీ కూడా దేవుడి సేవకు వెళ్ళాడంటే ఎలాంటి వసతులను ఆయన ఎదురు చూడడు. கட்டில் இருந்தாலும் சரி இல்லைனாலும் சரி, எங்க அந்த இடம் ஒரு சின்ன பாய் போட்டு படுத்துவார். అక్కడ మంచం ఉన్నా అక్కడ లేకపోయినా కూడా ఒక చిన్న చాప్ ఉంటే కూడా ఇచ్చి పండుకునేవారు. நான் இருந்த இடத்துல 2 பாய், சர்ச்சுக்குரிய பாய், சின்ன பாய், ஒரு சிங்கிள் மேட். அது నేనున్న స్థలంలో அவருக்கு ஒன்று போட்டுறோம் கீழே. அதுக்கு மேல பாய் மேல விரிக்கிறதுக்கு ஒரு பெட்ஷீட் கூட கிடையாது. నేను ఆ యొక్క సంఘములో 2 చాపులు, చిన్న చాపులు, అది మందిరానికి సంబంధించి. నేను ఒకటి, అంకుల్కి ఒకటి వేసి మేమిద్దరు దానిపైన పండుకునే వాళ్ళు. ఎలాంటి బెడ్షీట్ కూడా ఉండదు. சந்தோஷமாய் கர்த்தருடைய ஊழியத்தை எல்லா இடங்களிலும் செய்த ஒரு மனுஷன். ఆయన సంతోషముతో అన్ని స్థలాలలో దేవుని యొక్క సేవ చేసినటువంటి ఒక వ్యక్తి. இவங்கெல்லாம் இன்றைக்கு கர்த்தருடைய ஊழியத்தை இருமாப்பாய் செய்யல, మందకి మాదిరిలాగా அவங்க கண்காணிப்பு செய்தார்கள். వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సంఘానికి మాదిరులుగా ఉండి సంఘాన్ని వాళ్ళు నడిపించుకుంటూ వచ్చారు. கண்டிப்பா வேத 4ஆம் வசனத்துல நாம் வாசிக்கும் போது பிரதான மேய்ப்பர் வெளிப்படும் போது
மகிமையுள்ள வாடாத கிரீடத்தை பெறுவீர்கள் என்று சொல்லப்பட்டிருக்கு. ఇక్కడ 4వ వచనంలో చెప్పిన ప్రకారము ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. நாம் கூட இந்த மாதிரி ஒரு உண்மையாய் கர்த்தருக்காக நாம் செய்வோம்னு சொன்னா మనము కూడా ప్రభు కొరకు యథార్థముగా దేవునికి సేవ చేసినట్టయితే தேவன் வரும்போது நமக்கும் சரியான பலன் கிடைக்கும். దేవుడు వచ్చినప్పుడు మనకు కూడా తగిన ప్రతిఫలము దేవుని యొద్ద నుంచి మనం పొందగలుగుతాం.